ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అందరూ కూడా పిచ్చి వాళ్ళ, అంటే నా దృష్టిలో పిచ్చి నా దృష్టిలో క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు. 4 రకాల కేటగిరీస్. ఒకరికి వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉండాలి, 2 వాళ్ళు కోమాలో ఉండింటారు లేదా భయంతో ఉండింటారు, లేకపోతే వ్యాపారం కోసం ఉండింటారు. అంటే బైబుల్ నమ్మితే యేసు ప్రచారం చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పాస్టర్లకు యూనిటీ, ఈ పాస్టర్ల కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. మీరు అనేది ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు, వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉండదు, వాళ్ళు అసలు ఏ దాని మెంటల్ గా వాళ్ళు పోయి అంటున్నారు. అదే ఒకవేళ నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. అయితే ఇంతకుముందు మా మేడం చేసింది ప్రవీణ్ సార్తో ఇంటర్వ్యూ. దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నేను మేడం చేసినటువంటి ఏవైతే క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ ప్రవీణ్ సార్ చెప్పిండో దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ మనం తీయడం జరిగింది. అంటే ఇది ఎందుకంటే నాకు ఉన్నటువంటి డౌట్స్ నేనే క్లియర్ చేసుకుంటా, ప్లస్ సమాజానికి కూడా క్లియర్ చేసేటువంటి డౌట్స్ అనమాట. ఇది ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక 2-3 months కింద మనము ప్రవీణ్ సార్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ప్లస్ అక్కడ కూడా కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. బట్ దానితో పాటు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. సార్తో పాటు మనం ప్రస్తుతం ఉన్నాము. ఆయనతో కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ తెలుసుకొని సమాజానికి తెలియపరిచేటట్టుగా మనం చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎట్లున్నారు సార్? బాగున్నారు? బాగానే ఉన్నాను. ఓకే సార్. అయితే ఇందాక మేడం చేసిన ఇంటర్వ్యూలోనే నాకు చిన్న డౌట్స్ ఇవి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు మూవీ తీస్తున్నారు, ఏది సార్ అది? భవ్యశ్రీ. ఫుల్ నేమ్? అమ్మ నేను భవ్యశ్రీ. అమ్మ నేను భవ్యశ్రీ అనే మూవీ తీస్తున్నారు కదా. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంది? అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి మోసం చేసిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి తీస్తున్నా. ఓకే. క్యాప్షన్ కూడా అదే. ఓన్లీ క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఫాస్టర్స్ ఏవైతే చేస్తున్నారో దాంట్లో నుంచి మాత్రమే మీరు ఈ మూవీ తీయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. క్రిస్టియన్ ఉన్నటువంటి ఫ్రాడ్స్ గురించి మాత్రమే తీస్తున్నా. ఓహో, ఓకే. అంటే ఇదే అంటే ఈ క్రైస్తవ్యంలోనే ఎట్లా ఎందుకు కనిపించింది మీకు? నేను ఇందులోంచి పుట్టి పెరిగి ఇందులోంచి వచ్చి ఉన్నాను కాబట్టి. మీరు ఈ మూవీలో మొత్తం మూఢనమ్మకం అనేది చూపిస్తున్నారు. దేన్ని కూడా మనం నమ్మొద్దు, ఫాస్టర్స్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేస్తే ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంటది, ప్లస్ దీనివల్ల మనకు స్వస్థతలు ఏం జరగవు, మనం బాగుపడతాము అనేది కాకుండా ఇది మొత్తం అబద్ధం అని నిరూపించడానికి ఇది భవ్యశ్రీ మూవీ అనేది మీరు మొదలు పెట్టారు. ఇది రియల్ స్టోరీ. భవ్యశ్రీ పాపను ఎలాగైతే వాళ్ళ కుటుంబీకులను నమ్మించి మాకు బీబీసీలో వచ్చినటువంటి న్యూస్ కథనాల ప్రకారము, వేటి న్యూస్ కథనాల ప్రకారము ఇవన్నీ మేము పరిశీలనలోకి తీసుకొని మేము కథ రాసుకున్నాం. ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కానీ, ఇంకా పక్క వాళ్ళు కానీ, లేకుంటే ఫాస్టర్కి సంబంధించినటువంటి ఎవరైనా ఆ చర్చికి వస్తున్నటువంటి ఎవరైనా ఉంటారు కదా సార్ మనకు అక్కడ, వాళ్ళని ఏమన్నా అడిగి? వాళ్ళందరినీ మేము అడగలేదు. మేము బీబీసీ ఛానల్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను ఆ చర్చిలో ఉన్న పాస్టర్ని, వాళ్ళ కన్సల్ట్ అయిన డాక్టర్ని, హాస్పిటల్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం నా దగ్గర ఉంది బీబీసీ ఛానల్. ఇప్పుడు కూడా అది బీబీసీ ఛానల్లో వస్తుంది. సో ఈ కథనం ప్రకారం నేను కంప్లీట్గా ఎలా జరిగి ఉండవచ్చు, వాళ్ళందరూ చెప్పినటువంటి మాటల పరంగా అందులో వాళ్ళు మాట్లాడిన డైలాగ్స్ యాస్టీగా సినిమాలు కూడా వస్తుంటాయి. సో దాని ప్రకారం మేము కథ సిద్ధం చేసుకుని మేము తీసాము. ఓకే. అంటే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా మీరు మూఢనమ్మకం అనేది నిరూపించడానికి మాత్రమే ఈ మూవీ తీయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. పక్కా. అయితే క్రైస్తవ్యంలోనే మూఢనమ్మకాలు కనిపించినాయా మీకు? హిందువులలో కనిపించలేదు ఎప్పుడు? హిందువులలో ఉన్న మూఢనమ్మకాల గురించి వాటి గురించి చాలా సినిమాలు వచ్చాయి. నేను ఇందాక ఎగ్జాంపుల్ గోపాల మూవీ చెప్పాను. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన హిందువులే. అందులో మొన్న బాలకృష్ణ కూడా సినిమా వచ్చింది. అదేదో సినిమా బాలకృష్ణ డబుల్ యాక్షన్లో ఉంటారు, అదేదో ఉంది కదా. ఆ సినిమాలో కూడా సూపర్ హిట్ చేశాం. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక దొంగ స్వామీజీ మాయ మాటలు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఎలా హిందువుల్ని మోసం చేస్తారో అనేది చాలా చక్కగా చూపించారు.
నేను జస్ట్ షార్ట్ ఫిల్మే తీసిన క్రిస్టియన్లో పాస్టర్ గురించి. వాళ్ళు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలే తీశారు. గోపాల మూవీ ఉంది, గతంలో నోట్లోంచి శివలింగాలు తీసినట్టు కొన్ని జిమికిలు చేస్తుంటే ఇది ఎంత ఫ్రాడ్, ఈ దొంగసామి దొంగ బాబులు అడ్డం పెట్టుకొని జనం ఎలా మోసం చేస్తారో అన్న అంశం మీద అందులో వాళ్ళు తీశారు. అదంతా కూడా సూపర్ హిట్ చేసిన హిందువులే. వాళ్ళు కేవలము గోపాల మూవీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కేవలం హిందువులను ఎందుకు కనిపించాయి, హిందువులను ఎందుకు మీరు ఇలా తీస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణది బోయపాటి సీను అఖండ మూవీ, మీరు అఖండ మూవీలో మీరు దొంగసామిల గురించి మీరు తీశారు కదా, మీరు కేవలము హిందువులలో ఉన్నటువంటి దొంగ బాబాలు మీకు కనిపించారా, పాటలు కనపడలేదని చెప్పేసి ఎవరిని అడిగారా? బోయపాటి సీను కానీ ఆ గోపాల మూవీ తీసిన డైరెక్టర్ కానీ అడిగారా? వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీస్తే ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ చేసింది కూడా హిందువులే చేశారు, సపోర్ట్ చేశారు. అవును ఇలా ఉన్నాయని తెలుసుకుంటున్నారు. నేను తీసిన చిన్న షార్ట్ ఫిలిం ఒక 40 నిమిషాల్లో ఒక చిన్న బడ్జెట్లో మా దగ్గర ఉన్నటువంటి వాటి బడ్జెట్ కుదిరించుకొని చిన్న ఆర్టిస్టులు పెట్టి మేమేదో తీసాము. కానీ మీరు మమ్మల్ని అడగడం అని ఎలా ఉందంటే నేను ఒక దొంగను పట్టుకున్నా, ఈడు ఒక దొంగ అంటున్నా, ఈడు మాత్రమే దొంగనా, మరి అక్కడ ఉన్నవాడు వాడు దొంగ కాదా, వాడు దొంగ కనపడలేదా మీరు అంటున్నారు. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు వాస్తవమే, నేను కాదంటలేనంటే నేను ఏమంటున్నా అంటే మీ ఇంటర్వ్యూలు ఇది సెకండ్ టైం మీతో చేయడం, సెకండ్ టైం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు హిందువుల ప్రస్తావన తీయరు కూడా. అవును కదా, అంటే హిందువుల గురించి ఎందుకు తీయరు మీరు? ఓన్లీ క్రైస్తవుల లోపలే మీకు మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి, హిందువుల లోపల మీకు కనిపించట్లేదా? వన్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటంటే హిందువుల పైన మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ మీరు చేసిర్రా? ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు ఇది మీ వరకు వచ్చింటాయి, చాలా వచ్చినాయి, దానిపైన కూడా మీరు ఒక మూవీ తీయాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేసిర్రా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మా ఛానల్ ఎక్స్ క్రిస్టియన్, మా ఛానల్ యొక్క ముఖ్య ఇంటెన్సిటీ క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఫ్రాడ్స్ బయట పెట్టడమే మా ఛానల్. ఫస్ట్ మాది ఓన్లీ క్రిస్టియానిటీ పాస్టర్లు మాత్రమే. మా ఛానల్ కంటెంట్ మొత్తం ఎప్పటికి ఇలాగే ఉంటుంది. హిందువుల్ని ముఖ్యంగా హిందువులు ఎక్కడైనా మోటివేషన్ చేస్తాం అంతే, ముఖ్యంగా పాస్టర్లు ఎక్స్పోజ్ చేయడం మా ఛానల్. బైబిల్ ఉన్నట్టు అరచకాలు చెప్పడం. సెకండ్, మీరు హిందువులు అయితే ఏవైతే అంటున్నారో ఇందులో బ్రహ్మకుమారిస్ సంస్థ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. బ్రహ్మకుమారిస్కి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయిలను వాడుకుంటూ ఒక అమ్మాయి మైథిలి అమ్మాయి వచ్చి చెప్పింది. దానికి సంబంధించి మేము కథ ప్రిపేర్ చేసి షార్ట్ ఫిల్మ్ తీయాలని అయితే మాకు ప్లానింగ్ అయితే ఉంది. సో మాకు ఇంటెన్సిటీ, మా ఛానల్ ముఖ్య ఉద్దేశం పాస్టర్ల గురించి క్రిస్టియన్ గురించి ఎక్స్పోజ్ చేయడం మాత్రమే. మాకు ఎప్పటికీ ఉన్న క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను కొన్ని జరుగుతున్నటువంటి అవి మొత్తం మూఢనమ్మకాలను నిరూపించడానికి మాత్రమే ఎక్స్ క్రిస్టియన్. ఒక మూఢనమ్మకమే కాదు, పాస్టర్లు చెప్పే బైబిల్లో లేని అబద్ధాలు చెప్పినా, సువార్తలు అంటూ అమాయక హిందువులను మా కళ్ళ ముందు మతం మారుస్తూ ఉన్నా. మీరు అంటున్నారు కదా మేడంతో కూడా నేను అన్నప్పుడు మత మార్పిడి అంటే ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎట్లా చేస్తున్నారంటే హిందువులు క్రైస్తవులుగా మారుస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మొన్న ఎక్కడ అంటే ఏదో మేడం గోదావరి కనిలో ఆ ఇన్సిడెంట్ మీ వరకు వచ్చింటది, నేను చూసాను కూడా. దాని విషయంలో మీరు ఏమైనా స్పందించారా? దాని గురించి స్పందించడం అంటే స్పందించలేరు, అంటే స్పందించరు కూడా మీరు దాని విషయంలో. ఎందుకంటే ఆడ మీకు మంచి జరిగింది, అతనికి బొట్టు పెట్టడం, అతనికి ముక్కు తీసుకొని భూమికి రాపియడం, జై శ్రీరామ్ అనిపించడం, అది మీకు నచ్చింది కాబట్టి మీరు దాని విషయంలో స్పందించారు. అది చేయడం కరెక్టే అంటారా మీరు? అది చేయడం 100% కరెక్ట్ అన్నాను. అందులో కొంతవరకు ఏంటి అంటే అతని ముక్కును నెలకి రాపియడం కానీ, ఇన్సల్టింగ్ గా చేయడం, గుంజీలు తిప్పడం, అలాంటి వాటిని నేను వ్యతిరేకిస్తాను. కానీ అందరూ హిందువులందరూ ఒకేలా ఉంటారు. ఈ మత మార్పిడి మీద పాస్టర్ల మీద చాలా మంది అసహనానికి లోనయ్యారు, తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఒక్కొక్కరు ఒక రకంగా. అర్థమైంది. మత మార్పిడి అంటే నేను ఒక 10 పాంప్లెట్స్ కొట్టించినవి. ప్రవీణ్ సార్, క్రైస్తవ దేవుని మీరు నమ్ముకోండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. నమ్ముకోలేదనుకో ఇంకా మీకు దేవుడు, మీరు నరకానికి పోతారు, అసలు మీరు ఇంకా ఈ భూమిని బతకడం కష్టము. ఏం నమ్ముకోలేం క్రైస్తవంలో? నేను చెప్పేది వినండి. లేదంటే మీరు పరలోకానికి వెళ్తారు, ఇది మాత్రమే మీరు చెయ్యండి, ఇంకా వేరే దేవుళ్ళని నమ్ముకోకండి అని సువార్త చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు. వాళ్ళు చేసే సువార్త అదే కదా. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు యాస్టీస్ గా ఏ క్రైస్తవుడన్నా ఆ విధంగా సువార్త చేసినట్టుగా మీరు చూపిస్తారా? లేదంటే జస్ట్ ఓన్లీ పాంప్లెట్స్ మీకు నచ్చితేనే చదవండి, లేకుంటే వదిలేయండి? మాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను మొత్తం వాట్సాప్ లో వీడియోలు షేర్ చేస్తాను.
ఈ గుడి పక్కన కూడా ఇళ్ళ మధ్యలోకి వచ్చి మైకులు పెట్టుకొని మీరు ఏ దేవుని పూజించినా మీరు నరకానికి వెళ్తారు, ఒక యేసుని నమ్మండి, మీరు విగ్రహార్థన చేసడం మన దేవుడికి నచ్చదు, ఇప్పుడు ఈ క్షణమే క్రైస్తవ మతం పక్కన యేసు ప్రభు రెండో రకాలు రాబోతుంది, ఇవన్నీ అంతే దినాలు, ఇలా ప్రచారం చేసినటువంటి వీడియోలు కోకొల్లలుగా యూట్యూబ్ లో రండి అని పిలుస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒకడు కారులో పోతా మల్లికార్జున ఒక పాస్టర్ ఉన్నాడు, ఎంత మందిని వాడు మెడలో ఉన్నటువంటి తాయెత్తు తీపించేసేసి ఒక షాప్కి వెళ్ళాడు. షాప్ లో బయట వినాయకుడిది కట్టేసి ఉంటే వినాయకుడు తీసి తిప్పి అవతల పడేసి ఇది నమ్మకూడదని చెప్పి అక్కడ ఉన్న షాప్ వాళ్ళకి కూడా యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పేసి పాంప్లెంట్ ఇచ్చాడు. మొత్తం వాడు చేసేటి వీడియోస్ మొత్తం చాలా మీ వరకు వచ్చినాయి, ఖచ్చితంగా మీ వరకు వచ్చినాయి, మీరు చూశారు కూడా. ఇదంతా ఫ్రాడ్. ఇంకా చెప్పాలి అంటే నా దగ్గర పాంప్లెంట్ ఉంది. మేము కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకడు పాంప్లెంట్లు పంచుతూ ఉన్నాడు, ఇలా రోగాలు తగ్గిపోతాయి, యేసు ప్రభు ఒకటి దేవుడు. ఆ పాంప్లెంట్ మీకు చూపిస్తాను, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. ఏముంటుంది దాంట్లో? నేను ఆ పాంప్లెంట్లు మొత్తం తీసేసి వాని అర్చి ఆ పాంప్లెంట్ కింద పడేసి తొక్కేసా. పాంప్లెంట్ మీరు చదివాను. ఏముంది మ్యాటర్? యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభుతో స్వస్థతలు జరుగుతున్నాయి, కుష్టు వాళ్ళు న్యాయమైపోతున్నారు, రోగులు స్వస్థపడుతున్నారు, మీకు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇప్పుడు ఈ చర్చికి పాస్టర్ ని నమ్మి మీరు రండి, మీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. అదే ఉంది, ఫోటోలు ఉన్నాయి, గా ఉంది, నేను మీకు పంపిస్తాను ఫోటోలు కూడా. ఈ దేవుని నమ్ముకుంటేనే స్వస్థత జరుగుతుంది, ఈ పాస్టర్ నమ్ముకుంటేనే స్వస్థత జరుగుతుంది, మీరు ఎగ్జాక్ట్లీ ఇదే చర్చికి రండి అని ఉందా? ఇదే ఉంది. నేను మీకు ఇదే పాంప్లెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో తీసి, లేకపోతే మీరు రేపు ఇక్కడ ఆఫీస్కి వచ్చినా కూడా మీకు ఇస్తాను. నేను లేదు అంటే మీరు ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మీరు తెలియపరుస్తున్నారు కాబట్టి ఆ పాంప్లెట్ మాకు పెట్టండి. ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా ఆ విధంగా చేస్తే దాన్ని మేము కూడా ఖండిస్తాం. ఎందుకంటే ఈ విధంగా చెప్పడం అనేది తప్పు. ఈ విధంగా ఎందుకు చెప్పడం? మీకు ఇష్టమైతే నమ్మండి, లేకుంటే అది అంతటితో వదిలేసేయండి అని మేము చెప్తాం. మా దృష్టిలోకి ఏంటంటే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే, మీరు చెప్పారు ప్రవీణ్ ఇది యేసు ప్రభు నమ్ముకోండి, ఈయన యేసు ప్రభు నిజమేంటి ఇది పరోక్షంగా మీరు చెప్పారు. నేను బైబిల్ గురించి ఈ క్రైస్తవ సిద్ధాంతం గురించి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాను. ఊర్లో ఉన్న అమ్మాయికి హిందువులు తెలియదు కదా, వాళ్ళు గుడ్డిగా నమ్మి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వరకు మేము తెలియజేసి అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో గుడ్డిగా నమ్ముకొని పోయే వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు పోయే వాళ్ళందరూ అదే కదా. ఎవరు ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ అదే కదా, రోజు మతం మారే వాళ్ళందరూ అదే కదా, తెలియక గుడ్డిగా వెళ్ళే వాళ్ళు కదా. ఇప్పుడు మా వీడియోలు తెలుసుకొని రియలైజ్ ఇప్పుడు మా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో అయితే మీరు ఎవరైతే గుడ్డిగా నమ్మి హిందువుల నుంచి కన్వర్ట్ అయ్యి క్రైస్తవ మతంలో ఈ విధంగా జరుగుతుంది, మేము అందుకే వీళ్ళు చెప్పడం వల్లనే మేము పోతున్నాము అని ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు నేను ఇప్పుడు మీకు ఎన్నో కాల్స్ మీకు నేను తీసుకోపోతా కొంతమంది దగ్గరికి. మీరే ఇప్పుడు ఇక్కడ ఏ మాట అయితే అడిగిరో అదే మాట మీరు వాళ్ళని అడగండి. దానికి ఆపోజిట్ గా నేను కూడా అడుగుతా, అమ్మా ఏ ఫాస్టర్ అయినా మీకు ఈ విధంగా చెప్తేనే మీరు క్రైస్తవ మతంలోకి ఎంటర్ అయిందా, లేకుంటే మీ సంతోషం మేరకు మాకు నిజంగానే జరుగుతుంది, అది కూడా మాకు మేము నమ్ముకుంటే మాపై మేము దేవునిపై నమ్మకం పెట్టుకుంటేనే చేస్తాడనే ఉద్దేశం మీద పోయిరా, లేకుంటే అక్కడ ఉన్న ఫాస్టర్ అమ్మా ఇది నమ్ముకోండి మీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది అని అంటేనే పోయిరా అని నేను అడుగుతా. ప్లస్ మీరు కూడా అడగండి. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో అప్పుడు మీరు దానికి ఏం చెప్తారో నేను చెప్తానండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా రోగులు స్వస్థత జరుగుతాయి. ఎవరైనా కూడా క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు బైబిల్ మొత్తం చదివాను, అందులో యేసు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, పాత నిబంధనలో యెహోవా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, మంచి విషయాలు మంచి జ్ఞానం మీద ఉంది కాబట్టి నేను మతం మారనని ఎవరు అన్నారు. వీళ్ళందరూ కూడా చచ్చాక పరలోకం వస్తుంది, చర్చికి వెళ్తే రోగాలు తగ్గిపోతాయి, కుటుంబాల మధ్య బంధుత్వాలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మీరు అక్కడ నమ్ముకుంటే ఈ విధంగా వస్తుంది అంటారా, లేకుంటే ఈ క్రైస్తవ మతంలోకి వస్తే సత్య మార్గం తెలుసుకుంటారా నాయన, మీరు ఇది తాగొద్దు, ఇది తినొద్దు, ఇట్లా ఉండొద్దు, ఈ వ్యభిచారం ఇట్లా చెయ్యొద్దు, ఇవి అన్నీ ఉంటాయి, ఇవి అన్నిటికీ మనం స్పందించి ఈ నడవడికలో మనం నడుస్తే మనం పరలోకం పోతాము అని చెప్తారా, లేకుంటే నువ్వు ఇదే నమ్ముకోవాలి, ఇది నమ్ముకుంటేనే నీకు ఈ విధంగా జరుగుతుంది, లేకుంటే నువ్వు నరకానికి పోతావు అని చెప్పే పాస్టర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎంతసేపు మీరు చెప్పిన పదాలు యాస్టీజ్ గా వాళ్ళు అదే స్టార్ట్ చేస్తారు. తాగుబోతులు, వ్యభిచారులు, రౌడీలు. మొన్న ప్రవీణ్ పాస్టర్ ఎందుకు తాగిండు మరి? అది ఎందుకు? ఇప్పుడు ప్రవీణ్ బగడాల గురించి మీరు ఏమంటారు? ఆయన తాగిండని మీరు నమ్ముతున్నారు, నమ్మట్లేదు. ఇప్పుడు ఐజీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి డిక్లేర్ చేసేసింది. ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి మా దగ్గర కొన్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి సాక్ష్యాధారాలు 950 రూపాయలు ఫోన్ పే చేసింది వైన్ షాప్, సాక్ష్యాధారం ఉంది. 3 మా దగ్గరికి వచ్చి మా దగ్గర కొన్నాడు అని అమ్మిన వైన్ షాప్ పర్సన్ కూడా ఒకడు ఉన్నాడు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అమ్మిన పర్సన్ చెప్తున్నాడు, మన దగ్గర ఐజీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, ఆ తర్వాత ఫోన్ పే నెంబర్ ఉంది. వీటి అన్నిటి
బట్టి ప్రవీణ్ పగడాల తాగిందని చెప్పి మీరు నమ్ముతున్నారు, నమ్మట్లేదు? నాకు ఒకటి కన్ఫర్మ్ చేయండి, ఇది కన్ఫర్మ్ వినండి. నేను కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ ఆ మాట వినాలి. మీరు కన్ఫర్మ్ చేయండి అన్నమాట అని అన్నప్పుడు నేను అవును ఆయన తాగే చచ్చిపోయినా నేను ఎట్లా చెప్తా చెప్పలేను కదా. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చట్టపరంగా దాన్ని ఒక దానికి అప్పచెప్పినాం, వాళ్ళు ఏది నిర్ణయిస్తే మనం దాన్నే నమ్ముతాం కదా. అయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది నమ్మట్లేదు, ఇది సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మేము నేను ఒక జర్నలిస్ట్ గా నేను నమ్మాల్సింది ఏంటంటే చట్టాన్ని నేను నమ్ముతా. చట్టపరంగా ఈ విధంగా ఇచ్చింది, అందుకు ఈ విధంగా జరిగింది, ఎగ్జాక్ట్లీ ఇదే సీసీ ఫుటేజ్లు కూడా మనకు అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు. దీన్ని చూసి కూడా మనం నమ్మకపోతే అది దానికన్నా ఇంకా వేరే ఉండదు అని మేము అనుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యనే అంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా కొన్ని ప్రూఫ్స్ మనకు, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆయన షర్ట్ కానీ ఆయన పైన పడ్డటువంటి బైక్ కానీ యాక్సిడెంట్ అయితే ఈ విధంగా జరుగుతుంటుందా, లేకుంటే ఆయన వేసుకున్న టీ షర్ట్ కాలర్ కానీ ఆయన వేసుకున్నటువంటి కింది వరకు కమీస్ అంటాం మనం మా భాషలో, తెలంగాణ భాషలో కమీస్ అంటాం, ఫుల్ హ్యాండ్స్ అంటారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ఎయిర్వేషన్ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలకు వేసుకున్నటువంటి యాక్సిడెంట్ అయినప్పుడు షర్ట్ పైన ఇవన్నీ కూడా లేవు కదా అన్న వాళ్ళు అంటున్నారు. మరి ఈ ఎవరైతే అంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు మొత్తం ఒక బుక్లో ఒక పేపర్లో రాసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని డిపార్ట్మెంట్ ఐజీ దగ్గరికి వెళ్తే మొత్తం క్లియర్ చేస్తారు. ఎట్లా పడ్డారు? మా దగ్గరికి వస్తే మేమేం చెప్పాలి? అది కేసు సాల్వ్ చేసింది వాళ్ళు, డిక్లేర్ చేసింది ఐజీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మేడం ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని, ఒకవేళ ఆయనకు తాగాలనే ఉంటే, ఒకవేళ అదే అలవాటు ఒకవేళ ఆయనకు ఉంటే ఒక 100-200 ఎవరికైనా ఇప్పించి తెప్పించుకోవచ్చు కదా, అంత బహిరంగ పోవాల్సిన. ఇంకొకటి సీసీ ఫుటేజెస్ రికార్డ్ అవి మనకు అవుట్పుట్ వచ్చినాయి. తర్వాత ఏదో పెట్రోల్ బంక్ ఆయన అవుట్పుట్ ఇచ్చిండు మనకు, తర్వాత ఏదో వైన్ షాప్ లో ఆయన అవుట్పుట్ ఇచ్చిండని మీరు అంటున్నారు కదా. సీసీ ఫుటేజెస్ మనకు ఎన్ని అవుట్పుట్స్ మనకు బయటకు వచ్చినాయి? ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రాజమండ్రి దానికంటే ముందు మొత్తం 3 సీసీ ఫోటోలు వచ్చినాయి. 2 సార్లు బైక్ యాక్సిడెంట్ అయి కింద పడ్డాడు. ఒకసారి బస్సు కింద పడేవారు, కొంచెం బస్సు తప్పించి అక్కడ వెళ్ళిపోయారు. ఇంకొకసారి హైదరాబాద్ దగ్గర దాటేటప్పుడు కూడా బైక్ నుంచి కింద పడ్డాడు. మొత్తం 3 సీసీ ఫుటేజెస్ వచ్చాయి కదా. ఆయన ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నాడు? మనకు ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పోయే వరకు ఎక్కడ కూడా సీసీ ఫుటేజెస్ లేవా? ఆ 3 దొరికినాయి అంటే మిగతాయి కూడా వాళ్ళు పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కాదు కదా. అతను ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు, పెట్రోల్ బంక్ ఒకటి, ఆయన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేశారు. అనుమానం ఉన్న చోట ప్రతి చోట అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశారు. మొత్తం 300 నుంచి 400 సీసీ కెమెరాలు చెక్ చేశారు. అనుమానం పెట్టలేరు కదా, ప్రతి చోట 20 అన్ని చోట్ల ఉండలేవు కదా. మనకు అది కూడా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో కూడా అతను బండి మీద వెళ్ళి దొల్లి కింద పడ్డాడు, టోల్ గేట్ దగ్గర ఉన్నట్టు, తాగి ఊగుతున్నట్టు, అవన్నీ కూడా మనకు ఆధారాలు దొరికినాయి కదా సీసీ ఫుటేజెస్. ఓకే, ఇంకేం కావాలి? అంటే మాకు తెలిసిన వరకు 3 వచ్చినాయి కదా. మీరు అంటున్నారు ఎక్కడెక్కడైతే అనుమానం జరిగిందో అవి మాత్రమే తీసిరు, మిగతా తీయలేదు అంటున్నారు కదా. నా డౌట్ ప్లస్ ప్రజల డౌట్ ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రావెల్ చేసిన ఆయన అక్కడనే ఎందుకు తీసుకొని తాగాల్సి వచ్చింది? ఇక్కడ నుంచి కూడా ఆయన మూమెంట్ లో పోవచ్చు కదా. రాజమండ్రిలో మనకు పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారము బైబిల్ సంబంధించిన స్కూల్లో లేదా బైబిల్ ఏదో ల్యాండ్ మీద మాట్లాడడానికి వెళ్ళారు, మీటింగ్ కోసం కూడా కాదు. వెళ్ళే క్రమంలో ఓవర్ కాన్ఫిడెన్స్, కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. అంత దూరం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కడే కొంచెం కిక్ కోసము లేదా ఆయన సంతోషం కోసము, డిప్రెషన్ కోసము ఆయన తాగి వెళ్ళాడు వైన్ షాప్ కాడ. అది అన్ని ఆధారాలు ఉన్నాయి కదా కొన్నట్టు. పోనీ షాప్ లో అమ్మే పర్సన్ చెప్తున్నా ప్రవీణ్ పగడాలు నాకు తెలుసు, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ప్రవీణ్ పగడాలను ఒక వైన్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తి గుర్తు పట్టిండు. అది కూడా ఎట్లా అంటే పోలీసు అడుగు చెప్పింది కదా, మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని అతను గుర్తుపట్టిండు. అతను సమాజంలో ఉన్నటువంటి పేరుగాంచిన వ్యక్తి, గుర్తింపు వ్యక్తి. బట్ మాస్క్ ఉన్న హెల్మెట్ ఉన్న ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ముగ్గురే, ఎక్కడైతే వైన్ షాప్ ఉందో అక్కడనే కాకుండా, ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉందో అక్కడనే కాకుండా, ఎక్కడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో అక్కడనే కాకుండా మిగతా సమాజం కూడా ఎక్కడ కూడా ఆయన చూసలేకుండా ఉంటారు. ఎక్కడన్నా ఆగినప్పుడు, పార్కులలో కానీ కూర్చున్నప్పుడు కానీ. రోడ్డు దగ్గర కూర్చున్నాడు, రోడ్డు దగ్గర కూర్చొని బండి మీద నుంచి కొంచెం జారినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం అతని బండి లేపి అతను కూర్చోబెట్టి నీళ్ళు తాపి టీ ఇచ్చి
వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, అదొకటి దొరికింది. ఇంకొకటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా నువ్వు కండిషన్లో లేవు, నువ్వు డ్రైవ్ చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున వెళ్ళు అని కూడా చెప్పినటువంటి అతని ట్రాఫిక్ పోలీసు అని వీడియోలు కూడా ఉన్నాయి. అవునండి ఇతనే మాకు ప్రవీణ్ పగడాల అని. అది ఓకే. అయితే ఇప్పుడు ఓకే సార్, మీరు క్లారిటీ ఇచ్చారు, చట్ట ప్రకారంగా వచ్చినటువంటి అవుట్పుట్ను బట్టి వాళ్ళు వచ్చే రికార్డును బట్టి మీరు క్లారిటీ ఇచ్చారు కదా. అయితే క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది ఫాస్టర్స్ మరి ఇది యాక్సిడెంట్ కాదు హత్యనే అంటున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అజయ్ బాబు, అభినయ్ గారు వీళ్ళు ఉన్నారు. అజయ్ బాబు అతను CMDF సంస్థ తరపున ఆయన ఒక రాజకీయ పార్టీ ఎంపీగా పోయినసారి పోటీ చేశాడు, 1000 ఓట్లు కూడా పర్లేదు. అజయ్ బాబు అనే పర్సన్. తర్వాత ఇప్పుడు అతని రాజకీయ ప్రయోజనాలు ఈయన కూడా అభినయ్ దర్శన్ ఒక CRPF సంస్థ పెట్టిండు. ఈ సంస్థ నుంచి డబ్బులు దండుకోవడం కోసము, వాళ్ళ రాజకీయాల స్వప్రయోజనాల కోసము జనాలలో క్రైస్తవులందరూ ఇప్పుడు చాలా చోట్ల ఆంధ్రాలో క్రైస్తవ మెజారిటీ ఉంది చాలా ప్రాంతాలలో. కాబట్టి మన ప్రాంతాలలో మనం ఒక ఎమ్మెల్యేగా టికెట్ గెలవాలి, మనలో మెజారిటీగా మనకు ఓట్లు వేసే విధంగా మనం ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇలా డ్రామా క్రియేట్ చేస్తున్నారు. నిజంగా హత్య చంపారు అంటే వాళ్ళ భార్య ఊరుకోరు, వాళ్ళ పిల్లలు ఊరుకోరు. ఈ బెదిరింపులకు ఈ రోజులు ఎవ్వరు భయపడరు, అందరు కూడా. అయితే ఇప్పుడు అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వారికి నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరూ కూడా నిజాలు తెలుసుకోండి, ఇటువంటి వారిని నమ్మకండి. సో ఎవరో చంపారని చెప్పేసి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి ప్రయత్నాలు జరుగుతుంటే వాటికి మీరు రెచ్చిపోకండి, నిర్ణయాలు తీసుకోవద్దు, చట్టాన్ని గౌరవించండి. ఓకే. అంటే ఫైనల్గా ఒకటి, మనం చిన్న చిన్న గ్రామాలలో మండలాల్లో సువార్త చెప్పడానికి మనం పోయినప్పుడు చూస్తుంటాం, కొంతమంది హిందువులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం కానీ, రీసెంట్గా గోదావరికి అనేదే కాకుండా మళ్ళీ ఎక్కడ మేడం అతను సింగర్ ఎవరు ఉండరు కదా, అతను మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు సునీల్ గారు అని చెప్పేసి ఆయన ఒక దగ్గర జానపద గాయకుడు, ఆయన క్రైస్తవ మతం గురించి ఆయన సువార్త ఎవరు నమ్మినా నమ్మకున్నా నా సువార్త నేను చెప్పుకుంటా అని చెప్పేసి ఒక దగ్గర సువార్త చెప్పుకుంటున్నాడు. అక్కడ ఇద్దరు కాసాయి డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మేడం, ఆ మైకులు గుంజుకొని ఆ మైక్స్ ను పగలగొట్టడం ఈ విధంగా చేసిర్రు. ఇది ఒకటి. తర్వాత రీసెంట్ గా నిన్ననే కదా మేడం మనకు వనపర్తి జిల్లాలో అయ్యవారిపల్లిలో కూడా రోడ్డు మీద జరిగినటువంటి సంఘటన. అయితే ఇంత దారుణంగా చేయాల్సినటువంటి అది ఎందుకు హిందూస్ కి? ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంతకన్నా దారుణంగా జరుగుతాయి. ఎందుకని? ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకని? ఈ సువార్తలు, ఈ దేవుళ్ళు, ఈ క్రైస్తవ మతం మా హిందువులు ఎవరికి వద్దు. మాకు విని విని అసహ్యం పుట్టింది. పాస్టర్లన్నా ఈ సిద్ధాంతాలన్నా ఈ బైబిల్ మీద మాకు పరమ చిరాకు పుట్టింది, అసహ్యం పుట్టింది. ఈ అసహ్యమైనటువంటి ఈ యొక్క మైక్ పెట్టుకొని మా ఇళ్ళ కాడికి రావడము, మా వీధిలోకి రావడము, అసలు మా ఊర్లోకి రావడము హిందువులకి ఎవరికి నచ్చదు. కాబట్టి ఇలాంటి ప్రతిఘటనలు మీకు నచ్చితే మీ ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోండి. ఇప్పుడు ఒక వీధిలో ఒక సువార్త చెప్పడానికి పోయినప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి హిందువులు అందరూ వచ్చి ఆ విధంగా బిహేవ్ చేయట్లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తున్నారు, నచ్చని వదిలేస్తున్నారు, వాళ్ళది కానీ ఒకరి ఇద్దరు మాత్రమే వచ్చి ఎందుకు ఆ విధంగా బిహేవియర్ చేయడం? ఒకవేళ నీకు నచ్చలేదన్నప్పుడు అన్న ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అందరూ ఒకే మెంటాలిటీతో ఉండరు, అందరూ ఒకే విధంగా, ఒకరు ర్యాష్గా ప్రవర్తిస్తారు, ఒకరు కొట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు వేరే విధంగా, అందరూ ఒకే విధంగా ఉంటారు. ఇప్పుడు నేను అనుకోండి మా బైబిల్ నమ్మండి, మా యేసు నమ్మండి అంటే, ఆ బైబిల్ ఏంటో, ఆ యేసు ఏంటో, ఆ పాస్టర్ కథ నాకు తెలుసు కాబట్టి వచ్చి కూర్చొని మనం మంచిగా డిస్కషన్ చేద్దామని నేను ఇంకొంతమంది చెప్పడానికి పోయినప్పుడు ఎవరి మెంటాలిటీ అట్లా ఆ విధంగా ప్రవర్తిస్తారా? వాళ్ళకి అదే చెప్తున్నా, మాకు అసహ్యం పుట్టింది, మాకు చిరాకేస్తుంది. ఈ పాస్టర్ల ముఖాలను చూసినా, క్రైస్తవాన్ని చూస్తున్నా, వీళ్ళు సువార్తలు మా వీధులకు వచ్చినా మాకు వీళ్ళని చూస్తే అసహ్యం, చిరాకు పుట్టింది. కాబట్టి అన్ని ప్రాంతాలలో, అన్ని ఏరియాలలో అన్ని రకాల హిందువులందరూ ఒక యూనిటీగా అవుతున్నారు. వీళ్ళను మాత్రము మా గ్రామంలోకి అదే బైబిల్ పక్కన పెట్టేసి, సువార్తలు పక్కన పెట్టేసి ఒక మనిషిగా వస్తే ఖచ్చితంగా హిందూ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నం కడుపుని తిని పంపిస్తారు. మనిషిగా వస్తే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు అంటూ మత మార్చే ప్రక్రియలాగా వస్తే ఇప్పుడు ఖచ్చితంగా కొట్టడానికి కూడా మా వాళ్ళు వెనుకాడరు. మీరు కేసులు పెట్టండి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము, తెలుసుకుంటాము. హిందువులంతా ఏకమై యూనిట్ గా ముందుకు పోతున్నప్పుడు ఒకరు సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తారు. మొన్న మనం జాన్ పాల్ గారిది ఒక ఇంటర్వ్యూ చేసినాము. ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎక్స్క్రిషియన్ ప్రవీణే కానీ అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ సుగునే కానీ ఇంటర్వ్యూ చేసినంతసేపు మాత్రమే మేము అక్కడ సిద్ధాంతాల కోసం మాత్రమే పోరాడతాం మేము, ఎందుకంటే ఆ సిద్ధాంతాలు బయటకు తెలవాలి కాబట్టి సిద్ధాంతాల కోసమే పోరాడతామని అన్నాడు జాన్ పాల్ గారు. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేడం వాళ్ళ రిసీవ్ కానీ వాళ్ళ మంచి తనం కానీ అది వేరే విధంగా ఉంది, మాకు మంచిగా ఒక రెస్టారెంట్కి తీసుకుపోయి మంచి భోజనం పెట్టి నన్ను మంచిగా చూసుకొని అక్కడ నుంచి పంపించిర్రు. ఓకే, అదే మీకు ఇందాక చెప్పాను. ఏమని చెప్పానంటే బైబిల్ పక్కన పెట్టేసి దేవుళ్ళని పక్కన పెట్టేసి ఒక మనిషిగా వస్తే ప్రతి ఒక్క హిందూ ఇంట్లో అన్నం పెట్టి పంపిస్తారు. మనిషిగా మనిషిగా వస్తే అతను మాకు సిద్ధాంతాల పరంగా ఒక డిబేట్ కోసం వచ్చిండు. డిబేట్ కోసం వచ్చినప్పుడు అతిథి దేవో భవ, మేము గౌరవిస్తాము, మేము చేస్తాం, మాట్లాడతాము. మాకు అందరు తెలుసు కదా బైబిల్ ఏంది, వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేయాలి ఏంటని చెప్పేసి. కానీ ఇక్కడ వీళ్ళు మతం మార్చే ఒక ప్రక్రియలో వెళ్తున్నారు. ఈ మతం మార్చే ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిఘటించడం తప్పకుండా వస్తుంది. ఎవరైతే అక్కడ మెంటల్ గా ప్రవర్తిస్తుంటాడో అలాంటి వారిని మీరు తీసుకొని అరే నాయన మనం ఇట్లా కాదు ప్రవర్తించేది, మన దాంట్లో కూడా మనకు సత్యం ఉంది, మన దాని విధానం కూడా తెలియపరచాలి. కాదు అంత మెంటల్ గా డిసప్పాయింట్ పాయింట్ అండి. కొందరికి మాటలతో చెప్తే వింటారు. సిగ్గు శరం రోషం పౌరుషంలో ఒక దెబ్బ కొట్టాలని మా సిద్ధాంతం. ఒకటి పాయింట్, ఇప్పుడు మా ఏరియాలోకి పాస్టర్లు మీరు రావద్దామని నేర్పించిందా ఇక్కడ హిందూ ధర్మం? కొట్టమని అవసరమైతే మా యొక్క ఈ మతం మార్చి ఈ మతంలోకి వెళ్ళి వీళ్ళ మాటలు నమ్మి ప్రలోభాలకు గురై వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడం కోసం అవసరమైతే మేము యుద్ధానికైనా మేము సిద్ధమైపోతాం. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మాకు వద్దని ఫస్ట్ నుంచి సువార్తలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, నిన్న మొన్న కొత్తగా జరగట్లేదు కదా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కదా. ఇప్పటి వరకు మీరు 89% ఉన్న హిందువుల్ని మీరు 30% కన్వర్షన్ చేశారు కదా. కోట్లాది మంది లక్షలాది మంది మీరు మార్చుకున్నారు కదా. కాబట్టి ఇంత మంది మారిన తర్వాత ఇప్పుడున్న హిందువులు మేల్కుంటున్నారు. వినండి మీరు అజ్ఞానంతో మార్చుకున్నారు, వాళ్ళు తెలియక వెళ్ళారు. మార్చుకున్నాము అనేది తప్పు. అంటే ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అందరూ కూడా పిచ్చి వాళ్ళ అంటే నా దృష్టిలో క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు. 4 రకాల కేటగిరీస్. ఒకరికి వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉండాలి, 2 వాళ్ళు కోమాలో ఉండింటారు లేదా భయంతో ఉండింటారు, లేకపోతే వ్యాపారం కోసం ఉండింటారు. అంటే బైబుల్ నమ్మితే యేసును ప్రచారం చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పాస్టర్లకు యూనిటీ, ఈ పాస్టర్ల కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. మీరు అనేది ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు, వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉండదు, వాళ్ళు అసలు ఏ దాని మెంటల్ గా వాళ్ళు పోయి అంటున్నారు. అదే ఒకవేళ వాళ్ళను మనం కూర్చోబెట్టి మీరు అన్నది కరెక్టే. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒక రేవంత్ రెడ్డి గాని ఒక కేసీఆర్ గాని మనకు ఇక్కడ నిలబడాలంటే క్రైస్తవుల ఓట్లు కూడా మనకు చాలా అవసరము. మరి అదే కేసీఆర్ వచ్చి అదే రేవంత్ రెడ్డి వచ్చి అరే పిచ్చి నా కొడుకులారా మాకు ఓట్లు వేయండి నేను అడుక్కుంటలేదు ఎందుకో మన క్రైస్తవుల అండి. రాజకీయాల గురించి నాకు తెలియదు, వాళ్ళు ఓట్ల కోసం ఇప్పుడు ఒక మనిషి ఒక రోడ్డు పైన పిచ్చివానిగా తిరుగుతున్నాడంటే వాని బిహేవియర్, వాని ప్రవర్తన, వాని బాడీ లాంగ్వేజ్, వాని డ్రెస్సింగ్ మొత్తం కూడా చేంజ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటది. మరి ఇక్కడ క్రైస్తవ మతంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గానీ లేకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ అన్ని కరెక్ట్ ఉంటాయి ఎందుకు? మరి అంత కరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీ దగ్గర ఓటు హక్కు ఉంది, ఆ ఓటును మాకు వెయ్యండి అని ఎందుకు అడుగుకుంటున్నారు వాళ్ళు? మరి అదే ఇప్పుడు రోడ్డు పొంటి వెళ్ళే వ్యక్తులు ఉంటారు, మనకు మెంటల్ గా డిసప్పాయింట్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇటు నుంచి కేసీఆర్ పోతుంటాడు, ఇటు నుంచి రేవంత్ రెడ్డి పోతుంటాడు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఈ రోజు నేను నేను గెలవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మెంటల్ గా డిసప్పాయింట్ అయ్యి ఆ రోడ్డు పొంటి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని నాన్న నీ పేరేం పేరు నాన్న, నేను ఈ రోజు ఎలక్షన్ లో నిలబడుతున్నా, మీరు కారు గుర్తుకు ఓటేయండి, అయ్యా రేవంత్ రెడ్డి వచ్చి నువ్వు చెయ్యి గుర్తుకు ఓటేయండి అని ఎందుకు ఆ మెంటల్ గా డిసప్పాయింట్ అయిన వాళ్ళని అడుగుతలేరు ఎందుకు? మరి క్వశ్చన్ అయిపోయింది కదా. నేను ఇందాక చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ క్రైస్తవంలోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ డ్రెస్సింగ్ మారిపోతుంది, వాళ్ళ హెయిర్ స్టైల్ మారిపోతుంది అని చెప్పి నేను చెప్పలేదు. క్రైస్తవ మతానికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు దేశ విరోధులుగా, సంఘ ద్రోహులుగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మారిపోతున్నారు. నా క్వశ్చన్ వినండి ఫస్ట్. ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత రాజకీయ పరంగా ఎందుకు తీసుకొచ్చారని మీరు అంటున్నారు కదా. అవును, రాజకీయ పరంగా నేను ఎప్పుడు చెప్పాను? పొలిటికల్ నాకు సంబంధం లేదు. మీరు సంబంధం లేదు అంటున్నారు. నేను ఏం అడుగుతున్నా
ఏమవుతుందంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ లేదు అని మీరు అంటున్నారు కదా. Confirm. అలాంటి వారిని ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఎందుకు మాకు ఓట్లేయండి అని అడుక్కుంటున్నారు. అది వాళ్ళని అడగండి మరి, వాళ్ళని అంటే వాళ్ళ దృష్టిలో అది లేదంటారా? ఒకటి అది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు క్వశ్చన్ చేయండి. మీరు వాళ్ళు కూర్చోబెట్టి ఇలా క్రైస్తవ ఓట్లు కావాలా, ముస్లిమ్స్ ఓట్లు కావాలా, లేదా హిందూ ఓట్లు కావాలా అని క్వశ్చన్ వాళ్ళని అడగండి. నేను రాజకీయ నాయకుని కాదు కదా. ఫస్ట్ ఇది క్వశ్చన్ కంప్లీట్ చేయండి, ఆన్సర్ కంప్లీట్ వినండి ఒక్కసారి. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలన్నా, ఒక కేసీఆర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలన్నా నేను పోయి అంట, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కేసీఆర్ గారు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఓన్లీ హిందువుల ఓట్లు మాత్రమే మీరు అడగండి. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా మినిమం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు పిచ్చి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియకుండా, వాళ్ళకు మినిమం మైండ్ మెచ్యూర్ లేకుండా కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళిర్రు. అలాంటి ఓట్లు మీరు అడుక్కోకండి. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మనకు చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఒక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి చెప్తున్నారు. మరి దీనికి మీరు ఏమంటారని అడిగినప్పుడు మీరు ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి కానీ, ఆ కేసీఆర్ దగ్గరికి కానీ వచ్చి, అవును క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం పిచ్చి వాళ్ళని ఓట్లు మీరు అడగకండి అని మీరు చెప్పగలుగుతారా? సరే, అయిపోయిందా? ఇంకేమన్నా అయిపోయింది, చెప్పాలంటే చెప్పండి. లేదు టైం ఇస్తే నేను మాట్లాడతాను. క్వశ్చన్ మొత్తం అయిపోయింది కదా. ఓకే. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మేము దాన్ని ఉదాహరణలతో సహా క్రైస్తవులను కూర్చోబెట్టి మేము చెప్పేది. దీనికి పొలిటికల్ కి సంబంధం లేదు. పొలిటికల్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారా, వాళ్ళు ఓట్లు ఇప్పుడు బీజేపీ డైరెక్ట్ చెప్తే నాకు హిందువులు దేశం కోసం మీరు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకే ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే క్రైస్తవులు వద్దంటున్నారు. దేశం గురించి ఆలోచించే వాళ్ళు, దేశ భవిష్యత్తు బాగుండాలి.